హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రామలక్ష్మి శ్రీనివాస్ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చింతపండు రసం ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మనం ముందుగా ప్రిపేర్ చేసుకోవడం కోసం జార్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం 2 టేబుల్ స్పూన్లు ధనియాలు వేసుకోవాలి. ధనియాలు 2 స్పూన్ల కన్నా ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అంతగా బాగుండదు. 2 చాలు, 2 వేసుకోండి, అంటే క్వాంటిటీ బట్టి వేసుకోండి మీరు. తర్వాత 2 స్పూన్లు పచ్చిశనగపప్పు వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. మిరియాల పొడి లేని వాళ్ళు మిరియాలు వేసుకోండి, గ్రైండ్ అయిపోతుంది. మేము ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నాం కాబట్టి 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాము. నెక్స్ట్ మనం ఆనియన్స్, కరివేపాకు తీసుకోవాలి. కరివేపాకు నీట్గా వాష్ చేసుకుని మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. ఆనియన్ చిన్నగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నా కదా, ఆ విధంగా చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి. తర్వాత మనం లిడ్ పెట్టేసుకుని బాగా నీట్గా వాటర్ పోసి ఫైన్ పేస్ట్ లాగా వేసుకోవాలి. ఆ తర్వాత మనం స్టవ్ పైన వాటర్ యాడ్ చేసుకుని చింతపండు, ఉప్పు, పసుపు వేసుకుని బాగా తెరలనివ్వండి. తెరలనిచ్చిన తర్వాత మనం నీట్గా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి కదా, అది పక్కన పెట్టుకుని లిడ్ పెట్టండి, ఎందుకంటే స్మెల్ పోకూడదు కదా, అందుకు. నెక్స్ట్ మనం ఇందాక ఉప్పు, పసుపు, చింతపండు వేసి తెరులుతున్న వాటర్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఆ తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసుకుని పెట్టుకున్నాం కదా పేస్ట్, ఆ పేస్ట్ వేయండి. ఆ తెరులుతున్న వాటర్లో మంచిగా ఉంటుంది టేస్ట్. బాగా తెరలనివ్వండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కొబ్బరి పేస్ట్ వేయండి. కొబ్బరి పేస్ట్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత 2 స్పూన్లు బెల్లం వేయండి. బెల్లం వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది, కొంచెం స్వీట్గా పుల్లగా బాగుంటుంది. తర్వాత నీట్గా ఆ పీసు తుక్కు ఏం రాకుండా ఇంకో బౌల్లోకి వంచుకోండి. అలా చేయడం వల్ల నీట్గా ఉంటుంది, చారు ఏమి రాకుండా ఉంటుంది. తర్వాత మనం తాలింపు వేసుకుందాం. తాలింపు వేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టేసి దానిలో 1 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత మనం తాలింపు దినుసులు వేసుకోవాలి. మనం వీడియోలో చూపిస్తున్నాం కదా, ఆ విధంగా వేసుకోండి. ఆ తాలింపు దినుసులు వేగిన తర్వాత ఎండుమిర్చి, చిన్నులపాయలు, కరివేపాకు అన్నీ వేసుకోండి. కొత్తిమీర అవన్నీ తాలింపు వాటిలో వేసుకోండి. వేసుకొని బాగా మిక్స్ చేయండి. నీట్గా మిక్స్ చేసి వేగిన తర్వాత మనం ఇందాక రసం తీసాం కదా, ఆ రసంలో వేసుకోండి. రసంలో వేసుకుని బాగా మిక్స్ చేయండి. చూడండి ఎంతో ఈజీగా సింపుల్గా రసం తయారైపోయింది కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కనుక ఒకసారి ఈ విధంగా ట్రై చేసినట్లయితే చాలా ఇష్టంగా తింటారు.